ఎంసెట్ 2024 గురించి ప్రిపేర్ అవుతున్నాం. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ అలాగే చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్, పీవైక్యూస్ అలాగే టెస్ట్ సిరీస్ కంప్లీట్గా అన్నీ ఆన్లైన్లో ఇస్తున్నాము. సో ఈ టైంలో మీకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ రాయడం, టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు స్కోరింగ్ పెరగాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ఏదైతే చాప్టర్ చేస్తున్నారో దానికి సంబంధించి పీవైక్యూస్ చేయడం, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. అలాగే వాట్సాప్కి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్కి వెళ్తే మనకి టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి 22 వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము. సో ఆ రిజల్ట్ అనేది డిలే అవుతుంది. సో ఎప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనేది కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాం. పేపర్ వాల్యుయేషన్ తర్వాత నెక్స్ట్ మనకి పార్ట్ 3 అనేది స్కాన్ చేసి మార్క్స్ని ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. సో ఆ పార్ట్ 3 స్కాన్ చేసే ముందు 1-2 సార్లు వెరిఫై చేస్తారు. మెయిన్గా పార్ట్ 3 అంటే మీ యొక్క ఓఎంఆర్ షీట్లో లాస్ట్కి ఉన్న పేపర్. సో మీరు ఎగ్జామ్ రాసే టైంలో మీ ఓఎంఆర్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ అనేది స్టూడెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. మీరు అందులో సిగ్నేచర్ చేస్తారు, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. మిగతా కింద 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 పార్ట్స్లో మిడిల్లో ఉన్న పార్ట్ అనేది మీకు సంబంధించి మీ ఆన్సర్ బుక్లెట్లో ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వేయాలనేది సో మిడిల్ పార్ట్లో ఉంటుంది. ఆ మిడిల్ పార్ట్ అనేది మీ యొక్క ఆన్సర్ బుక్లెట్తో పాటే ఉంటుంది. సో నెక్స్ట్ మీకు థర్డ్ పార్ట్, ఎండ్ పార్ట్ ఉంటుంది కదా, కింద పార్ట్. సో అది మీకు దాన్ని సపరేట్ చేస్తారు. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుంచి సపరేట్ చేసి దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్కాన్ చేసి ఇందులో మీకు ఇక్కడ వాల్యుయేషన్ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీకు 21 మార్క్స్ వచ్చాయనుకోండి, 2 దగ్గర బబుల్ చేస్తారు, తర్వాత 1 దగ్గర బబుల్ చేస్తారు. సో ఈ బబ్లింగ్ చేసిన అది మాత్రమే స్కాన్ అయ్యి మీ మార్క్స్ అనేది ఆన్లైన్లో అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ మీ బార్కోడ్ కూడా స్కాన్ అవుతుంది. ఆ బార్కోడ్ని బేస్ చేసుకొని మీ యొక్క మెయిన్ ఆన్సర్ బుక్లెట్ని బేస్ చేసుకొని మీకు అక్కడ మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ బబ్లింగ్ మిస్టేక్ అయిందనుకోండి, మీ మార్క్స్ కూడా తారుమారయ్యే అవకాశం ఉంటుంది. పైన నెంబర్ కరెక్ట్గా ఉందా, దానికి సంబంధించి బబ్లింగ్ కరెక్ట్గా ఉందా చూస్తారు. ఇది కరెక్ట్గా టాలీ అవుతేనే ఇక్కడ మార్క్స్ అనేది మిస్టేక్ లేకుండా వస్తాయి. కాబట్టి వీటిని 1-2 సార్లు వెరిఫై చేసి స్కానింగ్ ప్రాసెస్కి పంపిస్తున్నారు. 1 వీక్ to 10 డేస్లో కంప్లీట్ అయ్యేది. ఇంకో 2 డేస్ అనేది ఎక్స్ట్రా టైం పడుతుంది. అంటే మనకి 22nd, 21st వరకు ఈ ప్రాసెస్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి ఈ ప్రాసెస్ కంప్లీట్ కాబోతుంది. సో మళ్ళీ రిజల్ట్ ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి, ఆన్లైన్లో రిజల్ట్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక 1 or 2 డేస్ టైం పడుతుంది. కాబట్టి మనకి 25th లోపు 25th లేదా 24th వరకు రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ అనేది లేట్ అయితే ఇంకా లేట్ కావడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం 25th వరకు రావడానికి అయితే అవకాశం ఉంది ఇప్పటికి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం. సో ఈ 2-3 డేస్లో కానీ ఈ 1 వీక్లో కానీ మనకి రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది కూడా డేట్ అనేది అప్డేట్ వస్తుంది.